రాష్ట్రంలో రానున్న 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడిందన్నారు. దీంతో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం మేడం మనతో పడుతున్నారు. మేడం, ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? ఏ జిల్లాలకు అలర్ట్ ఉంది? మొత్తం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో భారీ అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో, అట్లాగే భారీ వర్షాలు కొన్ని ఉత్తర జిల్లాలు, అలాగే వాయు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, అట్లాగే గస్టీ విండ్స్ కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు, 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంట కూడా వీచే అవకాశాలు ఉన్నన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనకు ఒక అల్పపీడనం ఒకటి తూర్పు మధ్య అరేబియా సముద్రం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొంకన్ గోవా కోస్ట్ వద్ద ఆవరించి ఉంది. ఇది రానున్న 36 గంటల్లోనే మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ సబ్సిక్వెంట్ డేస్లో కూడా మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ప్రభావం ఉండటం వల్ల తెలంగాణలో 4-5 రోజుల వరకు కూడా విపరీతమైన వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు? ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు? ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు కొమురం భీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. అయితే పశ్చిమ జిల్లాల్లోని ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్, ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది మేడం? నిన్న రాత్రి నుంచి కూడా అతి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కూడా కుండపోత వాన కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్లో కూడా ఈరోజు రాత్రికి కానీ తెల్లవారుజామున కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల పరిస్థితి ఎట్లా ఉంది మేడం? ఎందుకంటే కేరళను దానికంటే ముందే తాకేటువంటి 27వ తారీఖు అంటే ముందే తాకేటువంటి అవకాశం, తెలంగాణకి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? తెలంగాణకు చూసుకున్నట్లయితే మనకు కేరళ తీరాన్ని రానున్న 2-3 రోజుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని ప్రదేశాలు అయినటువంటి అరేబియా సముద్రం, దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, తమిళనాడు, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 2-3 రోజుల్లో కూడా ఇవి కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చివరిగా ప్రశ్నిస్తాను మేడం, ఈ ఉష్ణోగ్రతల వివరాలు ఎట్లా ఉన్నాయి? ఏమైనా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే 25వ తారీఖు నుంచి కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా ఊహించాం. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పెట్టేటువంటి అవకాశం ఉంది? ఉష్ణోగ్రతలు రానున్న 3-4 రోజుల వరకు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా 27వ తారీఖున కనిపిస్తున్నందుకు ఈ టెంపరేచర్ దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ పైన కూడా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40, కొన్ని చోట్ల 36 కన్నా తక్కువగా రానున్న 4-5 రోజుల వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఆ వర్షాలకు సంబంధించినటువంటి మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తాము. పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు కూడా జూన్ మొదటి వారంలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తాను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చందుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.